बाधा निवारण सिद्ध्यर्थं दुष्ट शिक्षणार्थं स्वामिनः श्री राज्यलक्ष्मी समेत श्री योगानंद श्री लक्ष्मी नरसिंह स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं स्वामी अद्य स्वाति नक्षत्र तिरुनक्षत्र महोत्सव कर्मणि मध्ये स्वामिनः लोक कल्याणार्थं भक्तजन संरक्षणार्थं स्वामी प्रीत्यर्थं प्रातः काले स्वामी सन्निधि मध्ये यथाशक्ति नवकलश स्नपन तिरुमंचन अभिषेक आख्य कर्मणः अंगभूतो अभिषेक महोत्सव कैंकर्यो मम श्रीहस्तेन मम आचार्य मुखेन कारयिष्ये। नमस्कारं कुर्यात्। ओम श्री राज्यलक्ष्मी समेत श्री योगानंद लक्ष्मी नरसिंह स्वामी वारी యొక్క దివ్య దేవాలయములో ఇవాల్టి రోజున స్వామి వారి తిరునక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్ర మహోత్సవ చక్కగా ఆ యొక్క మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ స్వామి వారికి ప్రాతకాలమున బ్రాహ్మీ ముహూర్తమున నవకలశ స్నపన అభిషేక తిరుమంజన మహోత్సవాన్ని అంగరంగ వైభవోపేతముగా నిర్వహించుకోవడం జరిగింది। తదనంతరం మన దేవాలయంలో ప్రతి నిత్యము కూడా జరిగేటటువంటి 365 రోజులు కూడా జరిగేటటువంటి సుదర్శన నరసింహ స్వామి వారి యొక్క హవన కార్యక్రమాన్ని కూడా సంపూర్ణం చేసుకోవడం జరిగింది। తదుపరి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన లక్ష్మీ కుంకుమార్చన అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది। అనేకమైనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో అంగరంగ వైభవోపేతముగా దగద్ధగాయమానముగా ఆగమ శాస్త్రానుసారముగా స్వామివారికి అర్చనాది కైంకర్యములన్నీ కూడా జరగబోతూ ఉన్నవి। ఈ యొక్క స్వాతి నక్షత్ర మహోత్సవంలో భాగంగా ఇవాల్టి రోజున సాయంకాలం మన దేవాలయంలో 6:30 ఆ జగజ్జనని లోకమాత అయినటువంటి మహాలక్ష్మి స్వరూపురాలైనటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారిని ఇచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి కృతయుగ పురుషుడైనటువంటి మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకోవడం జరుగుతోంది। ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి పురుషులు గాని స్త్రీలు గాని ఉంటారో
వారు కనుక ఈ యొక్క కళ్యాణ కైంకర్యంలో పాల్గొన్నట్లయితే అత్యంత శీఘ్రముగా వారికి కళ్యాణం జరుగుతుందని ఆగమ శాస్త్రం అనిర్వచనీయముగా తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యాన్ని కరుణారా వీక్షించి అనంతరం ఆ యొక్క జగన్నాథుడైనటువంటి తీర్థ ప్రసాదములన్నీ కూడా స్వీకరించి ఆ దేవదేవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కరుణాకటాక్ష వీక్షణములు పొందగలని భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అంతేకాకుండా మనమందరము కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మరి యొక్క నెల రోజులలో చక్కగా ప్రారంభం కాబోతోంది. మార్చి అంటే వచ్చే నెల 13వ తేదీ నాటి నుండి 18వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క పాంచాత్మిక పంచకుండాత్మక అష్టాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతముగా నిర్వహించుకోవడం చక్కగా జరగబడుతోంది. ఎవరైతే ఈ యొక్క సంతానం కోసం స్వామివారి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. सर्वे जना सुखिनो भवन्तु. Thank you for watching video.